అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజీలో ఈ రోజైతే మీకు వచ్చేసి సిక్స్త్ డే డిజైన్ అనమాట. సూపర్‌గా ఉంటదండి ఈ డిజైన్. 3 డిజైన్ అనమాట. మనకి 2 కట్ బ్యాంగిల్స్‌కైతే ఇలా 4 బ్యాంగిల్స్‌కైతే థ్రెడ్ అనేది గోల్డ్ థ్రెడ్ అనేది ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకున్నానండి. 104 గోల్డ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. బిగినర్స్‌కి అనేది ఈ డిజైన్ అనేది చాలా సింపుల్‌గా చూపిస్తానండి. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందనమాట. ఇలాంటి 4 బ్యాంగిల్స్ తయారు చేసుకోవటం వల్ల మనం నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. ఇంకొక విషయం అనమాట, మీకు గ్లాస్ బ్యాంగిల్స్ మీద కావాలి అంటే మనకి 3 బ్యాంగిల్స్ అంటిస్తే ఇలా వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది ఒకటి వస్తుందండి. నేను ప్రతి వీడియోలో కూడా చూపించడం అనేది ఇంతకుముందు చేశాననమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూపిస్తానండి. కానీ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాంగిల్స్ అంటించి థ్రెడ్ ర్యాప్ చేసేది చూపిస్తూ ఉంటే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం కాకపోతే మీరు థ్రెడ్ ర్యాపింగ్ కూడా పెట్టండి సిస్టర్ అని నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు నెక్స్ట్ డే చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. అలానే మీకు వచ్చేసి సింపుల్‌గా చూపిస్తానండి. చాలా పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందనమాట. అలా మీరు గ్లాస్ బ్యాంగిల్స్ అయితే 3 బ్యాంగిల్స్ అంటించుకొని ఇలా మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. డజన్ బ్యాంగిల్స్ అయితే మనకి ఇలా 4 బ్యాంగిల్స్ అనేవి వస్తాయన్నమాట. లేదు అంటే ఫ్లాట్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్‌వి మనకి 2 కట్ బ్యాంగిల్స్ అనేవి ఇలా 4 తీసుకొని ఇలా గోల్డ్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోండి. అది మీ ఇష్టము. గ్లాస్ బ్యాంగిల్స్ కావాలి అంటే గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోండి. లేదు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద పడితే పలిగిపోయే ఛాన్సెస్‌లు అయితే ఉంటాయండి. అంత కష్టపడి మనము ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇలా పగిలిపోయాయి అని బాధపడే వాళ్ళైతే హ్యాపీగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద థ్రెడ్ ర్యాప్ చేసుకొని చేసుకోండి. ఎలా చేసుకున్నా ఓకే అండి. అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను 2 కట్ బ్యాంగిల్స్‌కి అయితే ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది నీట్‌గా 4 బ్యాంగిల్స్‌కి చేశానండి. మనకి ఫస్ట్ వచ్చేసి నేను ఫిఫ్త్ డే డిజైన్‌లో నేను 1 కట్ బ్యాంగిల్ అనేది చూపించాను కదండీ. ఇది 3 డిజైన్ అనమాట. మనకి లోటస్ అనేది కొత్త డిజైన్ అండి. న్యూ డిజైన్ అనమాట. ఈ ప్యాటర్న్ తీసుకొని ఈరోజు నేను వచ్చేసి మనకి 2 కట్ బ్యాంగిల్ మీద అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్‌కి సెట్ ఆఫ్ బ్యాంగిల్ లాగా 4 బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఇవి 2 చేశాను కాబట్టి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేశానండి. ఇవి వచ్చేసి మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోండి, ప్లాస్టిక్ మీద చేసుకోండి. ఓకే అండి, ఏదైనా పర్వాలేదు. అలా నేను వచ్చేసి ఇప్పుడు వీటికి 2 కట్ మీద అయితే ఈ డిజైన్ అనేది చూపిస్తానండి. దీనికి కావాల్సిన కుందన్స్ చూపిస్తాను, చూసేయండి. సింపుల్‌గా చూపిస్తానండి. మనకి వచ్చేసి మనకి ఐ షేప్ కుందన్స్ మనకి 6K తీసుకోవాలన్నమాట. పింక్ కలర్ అండ్ మూన్ షేప్ పింక్ తీసుకోవాలండి. 2 గ్లాసీ కుందన్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చేసి లీఫ్ ప్యాటర్న్కి వచ్చేసి లైట్ గ్రీన్ గ్లాసీ కుందన్స్ మూన్ షేప్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. జర్కన్స్ తీసుకున్నాను. ఈ 4 సరిపోతాయండి. మనము వచ్చేసి B7000 గ్లూ అయినా తీసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఈరోజు ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చూపిస్తాను. పార్టీ వేర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఇలా కోన్ యూజ్ చేసినా కూడా పర్వాలేదండి. ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే B7000 గ్లూ అండి. అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము వచ్చేసి ఇలా మనకి వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అండ్ మూన్ షేప్ మనకి కింద ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. ఇలా పెట్టేసుకోవాలి గ్లూ. ఇలా అయినా పెట్టుకోవచ్చు, మనం మొత్తం కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే మనకి గ్లూ అనేది ఫుల్గా అప్లై చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఇలా ఫుల్గా పెట్టేసుకోండి. ఇలా ఫుల్గానైతే గ్లూ అనేది పెట్టేసుకోండి. లేదు అంటే మనకి ఫ్లవర్కి గ్లూ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఫుల్గా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనము 6K ఐ షేప్ కుందని పెట్టుకోవాలి. తర్వాత మనకి వచ్చేసి ఇలా అటు ఇటు మూన్ షేప్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నా కూడా సింపుల్గా బాగానే ఉంటుందండి. లేదు అంటే మీరు వచ్చేసి పైన 3D లాగా మనకి వచ్చేసి ఐ షేప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా ఇలానే డిజైన్ అనేది కంటిన్యూ చేసినా కూడా బాగుంటుంది. ఇలా 1 బై 1 పెట్టేసుకోండి. తర్వాత మనకి 3Dది పైన పెట్టి చూపిస్తానండి. ఇలా మనం ఒక 3, 4 పెట్టుకున్న తర్వాత మీరు అన్నీ కూడా ఇలానే కంటిన్యూగా బ్యాంగిల్ మొత్తం ఒక్కసారి పెట్టేసుకొని తర్వాత పైన ఐ షేప్ అనేది పెట్టేసుకుంటే మీకు త్వరగా అయిపోతుందన్నమాట. మనము ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకుంటే ఇలా. కాకపోతే నీట్గా ఉండాలండి డిజైన్ అనేది. మనకి ఎక్కడా కూడా కుందన్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఐ షేప్కి ఎదురుగా ఐ షేప్ వచ్చేలాగా చూసుకుంటే మీకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుందండి. డిజైన్ కూడా మీకు చాలా బాగా వస్తుందన్నమాట. వంకర టింకర్ పోకోకుండా ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఇలా అసలు బిగినర్స్ అనేవి ఇలాంటివి ట్రై చేయండి మీరు. అసలు బాగా వస్తుందండి. మీకు చూడటానికి హెవీగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గానే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా మనము ముందు కుందన్స్ అనేవి ఎప్పుడైనా ఎక్కడైనా బ్రేక్ అయినాయి, లేకపోతే ఇట్లా మనకి కొంచెము ఇలా ఉన్న కుందన్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తీసేసుకోండి. మీరు ఒకసారి కుందన్స్ మీ దగ్గరికి వచ్చాక గ్రేడింగ్ చేయండి. గ్రేడింగ్ చేసి దాంట్లో కొంచెం కలర్ షేడ్ అవుట్ అయినాయి, అలాగే అవి ఇరిగిపోయినాయి, మనకి వంకర టింకర్గా ఉన్నాయి, సరిగ్గా కింద కూర్చోనివి, అలాంటివి ఏమైనా ఉంటే లింకులు తీసేసుకోండి. అలాంటివి అనేవి పెట్టుకొని చేయటం వల్ల కూడా మనకి అవి అర్థం కావండి. ఒకసారి గ్లూ పెట్టిన తర్వాత మనం అది పెట్టుకోవటం అంటూ మనము స్టార్ట్ చేస్తే ఇంకా డిజైన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాము.
అది తీయటానికి రాదనమాట. మీరు అందుకనే తయారు చేసుకునేటప్పుడే ఒకసారి మీరు మొత్తం కూడా గ్రేడింగ్ చేసేసుకోండి. కుందన్స్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా అని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక తులం తీసుకొని అందులో ఏమైనా వంకర టింకర ఉండేవి, ఊడిపోయినవి, ఇరిగిపోయినవి ఉంటే తీసేసేయండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకొని మీరు పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు పైన 3D డిజైన్ అనమాట. అది ఎలా అనేది చూపిస్తానండి. మనము జస్ట్ ఇక్కడ సగము కుందన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా గ్లూ అనేది పెట్టేసుకోండి. ఫస్ట్ ఇక్కడ డ్రాప్ లాగా పెడితే మనం ఇక్కడ వచ్చేసి జర్కన్ పెట్టేసుకోవడానికి మనకి స్పేస్ అనేది ఉంటుందండి. మనము కుందను సగం దగ్గర నుంచి పెట్టాలి. ఐ షేప్ దగ్గర నుంచి ఇట్లా లీఫ్ వరకు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ ఐ షేప్ అండ్ మనకి వచ్చేసి జర్కన్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు ఈ డిజైన్ అయితే ఎక్కడ చూసుండరండి. న్యూ డిజైన్ చాలా బాగుంటుంది. బ్రైడల్స్ కానివ్వండి, పార్టీ వేర్గా మనము వేసుకోవాలనుకున్న నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక సెట్ అనేది మనం ఒక 4 బ్యాంగిల్స్ చేసుకుంటే ఇప్పుడు వీటిని వచ్చేసి మనము మీరు ఇక్కడ మనకి సగము పైన లోటస్ మనకి ఐ షేప్ కనిపించాలి. దాని కింద నుంచి పెట్టాలండి. ఇలా కింద జర్కన్ పెట్టేసుకోవాలి. ఇలా మనకి బొట్టు డిజైన్ లాగా రావాలన్నమాట. ఈ ఐ షేప్ అండ్ ఇక్కడ మనకి ఇలా మనకి దోస గింజ కింద వచ్చేసి బొట్టులాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఇలాంటిది. మీకు తప్పకుండా బ్రైడల్స్ మనకి బిగినర్స్కి అయితే చాలా బాగా చేసుకోవడానికి ఈజీగా చూపిస్తున్నానండి. ఈజీ ప్యాటర్న్లో చూపిస్తున్నాను. సింపుల్గా నేను ఎప్పుడు ఏ కుందన్స్ తీసుకున్నా కూడా మీకు నేను సింపుల్గా ఉండేలాగానే చూపించే డిజైన్స్ మనకి తయారు చేసుకున్నాక మనకి చాలా పార్టీ వేర్ అయితే ఉంటాయన్నమాట. ఇలా ఇంకా 1 బై 1 మనము ఇలా పెట్టేసుకోవడమే. పైన మనకి తప్పనిసరిగా చూడండి, మనకి ఇలా ఐ షేప్ అనేది కింద ఐ షేప్ అనేది కనిపించాలి. పైన ఐ షేప్ కొంచెం కిందికి ఉండాలి. మనకి లీఫ్ ప్యాటర్న్ దగ్గర వచ్చేసి ఇలా జర్కన్ ఉండాలన్నమాట. మనకి బొట్టు డిజైన్ లాగా. ఆరిన తర్వాత దీని లుక్ అనేది చూపిస్తానండి. మీకు అలా పైన 3D డిజైన్ ఇలా వద్దు అనుకుంటే సింగిల్గా ఇలా ఫ్లవర్స్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సింగిల్గా ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. మీకు ఇలా 3D డిజైన్ ఇలా వద్దు అనుకుంటే మీరు ఇలా ఫ్లాట్గా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుందండి. ఇక్కడ మనం చిన్న జర్కన్ ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది లుక్. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఈరోజైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా అనేది కామన్ అండి, ఎప్పుడు ఉండే డిజైన్ అనమాట. ఇలా ఉండేది మాత్రం మనకు కొత్త డిజైన్ అనమాట. అదండి. ఇలా మనము ఇంకా ఇదే డిజైను బ్యాంగిల్ మొత్తం కూడా మనం కంటిన్యూ చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ అయిన తర్వాత నేను చూపిస్తానండి. సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. మనకి 3D డిజైన్ అనేది కుందన్స్ ఎక్కువ పడతాయి, టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి. ఇది బాగా ఆరిన తర్వాత అయితే దీని డిజైన్ లుక్ అనేది అర్థమవుతుంది. ఇవి ఇలా మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇదే డిజైన్ కంటిన్యూ చేసి ఇలా 3D డిజైన్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో లుక్. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మీకు ఆరిన తర్వాత అయితే ఈ డిజైన్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మనకి కింద వచ్చేసి మామూలుగా మనకి లోటస్ లాగా పెట్టేసామన్నమాట. మనకి ఐ షేపు అండ్ మూన్ షేపు, కింద లీఫ్ ప్యాటర్న్ మూన్ షేప్ పెట్టాము. పైన వచ్చేసరికి మనకి 3D డిజైన్ వచ్చేసి మనకి ఐ షేప్ కుందనైతే పెట్టామండి. అలా పెట్టడం వల్ల మనకి ఈ కింద ఉన్న ఐ షేప్కి కొంచెం పైకి పెట్టడం, అది కొంచెం కిందికి పెట్టడం వల్ల ఈ లుక్ అనేది మనకి చాలా బాగుందన్నమాట. ఇలా చూస్తే మీకు చాలా బాగుంటుందండి. ఇలా 3D డిజైన్ వస్తుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. మనము కొంచెం కుందన్ సారిన తర్వాత ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి. అసలు బ్రైడల్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన విషయం అయితే లేదండి. అసలు సూపర్ ఉంటుంది అనమాట. నేను మాకు తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పేసి పెళ్ళికి ఇలా ఇద్దాము అని చెప్పేసి శ్రావణ శుక్రవారం, రెండో శ్రావణ శుక్రవారం మ్యారేజ్ వచ్చిందండి. సరే ఆ రోజు తనకి గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అండ్ మనకి వచ్చేసి నిన్న నేను 1 కట్ చేశాను కదండి, వాటికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా చేశాను అనమాట. చూడండి నేను ఏదైతే 1 కట్లో చేశానో అదే డిజైన్ తీసుకొని మనకి 4 కట్లో చేశాను అనమాట. ఇది నా ఓన్ క్రియేటివిటీ అండి. అసలు చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. అయితే వీటిని మనము 1 కట్ లేకుండా గ్లాస్ బ్యాంగిల్స్ తోటి ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను, చూసేయండి. తర్వాత మీకు 1 కట్ తోటి కూడా నేను బ్యాంగిల్స్ అనేవి పేరప్ చేసి చూపిస్తానండి. ఇలా 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ పట్టు శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము గ్లాస్ బ్యాంగిల్స్ అన్నాను, మీరు ప్లెయిన్ తీసుకోండి, లేదు అంటే ఇలా రెయిన్ డ్రాప్ పింక్ కానీ, లేదు అంటే మనకి గోల్డ్ కానివ్వండి, లేదు అంటే ఇలా గ్రీన్ కానివ్వండి, ఏవైనా తీసుకోండి. అసలు చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న మీకు రెయిన్ డ్రాప్కి ఇలా వేసుకున్నా కూడా మీకు చాలా లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి షైనింగ్ పరంగా కానివ్వండి చాలా బాగుంటుందండి.
ఇలా సింపుల్‌గా ఇలా వేసుకోవచ్చు. సైడ్ డిజైన్ ఇలా హెవీగా తయారు చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మనము మధ్యలో వన్ కట్ బ్యాంగిల్ వేసి చూపిస్తానండి. అదెలా ఉందనేది. ఇలా అయినా వేసుకోవచ్చు. లేదు అంటే బ్రైడల్‌గానైతే ఇలా మనం వన్ కట్‌ననేది ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తోటి మనము ప్లెయినే తీసుకోండి, మీరు రెయిన్ డ్రాపే తీసుకోండి. ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా బ్రైడల్స్‌కి అయితే సూపర్ ఉంటదండి. ఇలాంటి ఒక సెట్ మీ దగ్గర ఉండవాలన్నమాట. ఎవ్వరి దగ్గరైనా ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి సెట్ అనేది ఉండాలండి. ఇలాంటి వన్ కట్ బ్యాంగిల్ అలాగే మనం టూ కట్ బ్యాంగిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవటం వల్ల నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. మనం ఇలా యేసుకున్నప్పుడల్లా చక్కగా మనం ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీద తయారు చేసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చు గ్లాస్ బ్యాంగిల్స్ తోటి. చూడండి ఇలా ఉంటుందండి. అసలు బిగినర్స్ అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. నేను అందుకోసమనే మీకు అర్థం కావాలని ఇలా చూపిస్తున్నానన్నమాట. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక విషయం అనమాట, మనము ఏ కలర్ మనం పింక్ కలర్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి గ్లాస్ బ్యాంగిల్స్ తోటి. ఇలా మనకి ఇప్పుడు ఇలా కూడా వస్తున్నాయి కదా రెయిన్ డ్రాప్లో వచ్చేసి ఇలా ప్లెయిన్గా వీటితోటి కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా బాగుంటుంది. అండ్ మనకి వన్ కట్ వచ్చేసి మీకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కానివ్వండి, ప్లెయిన్ బ్యాంగిల్స్ పింక్ కలర్ తోటి ఇలా నా దగ్గర అయితే ఇప్పుడు వేరే బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ పింక్ అయితే లేవండి. కాబట్టి నేను ఇలా వీటికైతే ఇవి కూడా మనకి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్సే అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఇంకొక చిన్న విషయం అయితే చెప్పాలండి. ఇది మీకు మంచి టిప్ అనే చెప్తానండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. ఇలా మనము ఇంత కష్టపడి 3D డిజైన్ మనము ఫ్లవర్స్ మనం బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకుంటాం కదా. కుందన్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఉండాలి, మనకి బ్యాంగిల్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే ఈ వీడియోలోనే చూపిస్తానండి, చూసేయండి. మనము ఇలాంటి గాజులు పెట్టుకునే బాక్సెస్లు ఉంటాయి కదండి. ఇలాంటి బాక్స్లోనైతే మీకు ఎలాంటి గాలి తగలకుండా మీకు మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి బ్యాంగిల్స్ మనం ఇంత కష్టపడి తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అనేవి స్టోర్ చేసుకోవడం కూడా తెలియాలన్నమాట. మనము ఇలా వన్ కట్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకుంటాం కాబట్టి కొంచెం తీయగానే వెంటనే మనం ఎప్పుడైతే మనము బ్యాంగిల్స్ తీస్తామో కొంచెం ఓపిక చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకొని ఇలా మంచిగా దానికి కంఫర్ట్గా 2 బ్యాంగిల్స్ సరిపోయే బ్యాంగిల్స్ బాక్స్లోనే పెట్టేసుకోండి. కొంచెం లూజుగా అలా టైట్గా ఉన్న దాంట్లో పెట్టుకోవద్దండి. కరెక్ట్గా మనము బాక్స్లో పెట్టుకుంటే దానికి ఎలాంటి డిస్టర్బ్ అంటే కుందన్స్ కానివ్వండి, లేదు అంటే మనం పెట్టుకున్న బ్యాంగిల్స్ పై దాకా రావటం కానీ అలా కాకుండా ఇలా కొంచెం ఇలా ఉండేలాగా చూసుకొని వాటిని బాక్స్లో పెట్టుకొని మనం ఇలా క్యారీ చేయటం వల్ల మీకు బ్యాంగిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, అలా పగలకుండా ఉంటాయి. వేసుకునేటప్పుడు కూడా ఏదన్నా ఇలాంటి ఒక టీపాయ్ కానీ టేబుల్ మీద కానీ లేదంటే బెడ్ మీద కానీ కూర్చొని వేసుకోండి. వేసుకోవటం వల్ల మీకు బెడ్ మీదే కాబట్టి జారి పడిపోతాయి, పగులుతాయి, చేయి జారి కింద పడిద్ది అన్న ఆలోచన అయితే ఉండదండి. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. ఇంత కష్టపడి మీరు కొనుక్కున్నా చేసుకున్నా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చేసుకోవటం వల్ల అవి బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ కాలం అయితే మనకి నీట్గా ఉంటాయన్నమాట. ఏ డిస్టర్బ్ కాకుండా పగలకుండా ఉంటాయన్నమాట. దానికోసమని ఈ చిన్న టిప్ చెప్పడం కోసమని చెప్పానండి. ఇంకా చెప్పేది ఏముందండి, ఇంకా మీకు నచ్చితే ఈ వీడియో మాత్రం మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇదండి వీడియో.